అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కుప్పిలి పద్మగారు రచించిన సెకండ్ హస్బెండ్. 5 నిమిషాలు తక్కువ 8. 5 నక్షత్రాల హోటల్. విశాలమైన బఫే బ్రేక్ఫాస్ట్ లాంజ్లో కూర్చునుంది దక్షిణ. ఉదయపు నీరెండ వెలుగు నీడలు ఫ్రెంచ్ విండో నుంచి మబ్బు పట్టిన ఎఫెక్ట్తో కనిపిస్తున్నాయి. గోడ మీదకి ఆర్టిస్టిక్గా వాలిన మామిడి చెట్టుకి కాసిన మామిడికాయలు కూడా లేతాకు పచ్చగా కనిపిస్తున్నాయి. ఏంటో ఇక్కడి నుండి బయటికి చూస్తే అంతా మబ్బు మబ్బుగా ఉంది. ఇప్పటికే జీవితం ముసురు పట్టినట్టుంది. ఈ వచ్చే వ్యక్తితోనైనా జీవితంలో నేను కోరుకుంటున్న వెలుగు వచ్చేట్టు చూడు శ్రీరామచంద్ర ప్రభు. టైం 8 కాబోతోంది. అనిల్ 8కి వస్తానన్నాడు. అమెరికాలో 15 ఏళ్లుగా ఉంటున్నారుగా, టైంని పాటించడం అలవాటై ఉంటుంది. చెప్పిన టైంకి రావచ్చు. నేనిలా ముందే వచ్చి ఎదురు చూస్తుంటే నన్ను చాలా డిస్పరేట్ అనుకుంటారా? కాస్త ఆలస్యంగా రావాల్సిందా? అలా వస్తే టైం సెన్స్ లేదనుకుంటే? అన్నీ సందేహాలే, సందిగ్ధాలే. ఆమెలో ఆలోచనలు తిరుగుతుండగా అనిల్ ఆమెకి ఎదురుగా వచ్చి హలో అన్నాడు. ఆమె తలెత్తి చూసి చిరునవ్వుతో హలో అంది. నిలబడాలా, కూర్చుని ఉండాలా అని అనుకుంటూ ఉండగా అతను ఆమె ఎదురుగా కూర్చున్నాడు. వెంటనే అతను తిరిగి కుర్చీలోంచి లేచి రండి అంటూ ప్లేట్స్ ఉన్న వైపు నడిచి ప్లేట్ తీసుకుని కావలసిన ఐటమ్స్ ఒక్కొక్కటిగా పెట్టుకున్నాక తిరిగొచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సో మనిద్దరం ఒకరినొకరం ఇప్పుడు చూసుకున్నాము. మీరు నచ్చారు. మీకు నా గురించి అన్ని విషయాలు చాట్లో, స్కైప్లో చెప్పినట్టు నాకిద్దరు పిల్లలు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి 6 నెలలైంది. నేనిప్పుడు ఇండియాకు వచ్చేశాను. ఇక్కడే బిజినెస్. మా పేరెంట్స్ నాతోనే ఉంటారు. మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు అన్నాడు అనిల్. ఇలా గబగబా విషయంలోకి వచ్చేయటం అమెరికాలోనే అలవాటైందా, లేక ఎప్పుడు ఇంతేనా అనుకుంటూ మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. మీకు చెప్పానుగా. దురదృష్టవశాత్తు తను వెళ్ళిపోయారు. మా పేరెంట్స్ ఈ ఊర్లోనే ఉంటారు చెప్పిందామే. మీరిప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నారుగా, పేరెంట్స్తో కాదుగా అడిగాడు అనిల్. అవునండి. మీరు నిర్ణయం తీసుకుంటే రిజిస్టర్ పెళ్ళి. నేనిక్కడికి వచ్చాక తీసుకున్న ఇల్లంతా ఫుల్లీ ఫర్నిష్డ్. దగ్గరుండి చేయించాను. మీరు మీ బట్టలు మాత్రం తీసుకునొస్తే చాలు అన్నాడు. ఆమె నవ్వింది. మీరిప్పటి వరకు సేవింగ్స్లో నామినీ పేరు ఎవరిది రాశారు అడిగాడతను. విశ్వాస్ది. నేను గౌరీ పేరు పెట్టాను. ఇప్పుడు అవన్నీ పిల్లల పేరు మీదకి మార్పించాను. మీరు కూడా మీకు ఇష్టమైతే, అది కూడా మీకు ఇష్టమైతేనే పిల్లల పేరు మీదకి మార్చొచ్చు, లేదంటే మీ ఇష్టం అన్నాడతను. ఆమె కొద్దిగా తెల్లబోయింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో ఆమెకి తోచలేదు. ఆమె ముఖంలోకి చిన్నగా తొంగి చూస్తున్న చికాకుని గమనిస్తూనే అతను ఫొటోస్లో వీడియోస్లో కనిపించేదానికంటే మీది అందమైన ముఖం, మీది చాలా మంచి పేరు అన్నాడు. ఆమెలో చిన్ని గిలిగింత. మరి మీకు ఈ పెళ్ళి ఇష్టమేగా తిరిగి అడిగాడు. ఆమె ఇష్టంగానే నవ్వింది. కుడికాలు ముందు పెట్టమ్మా అన్నారు హైమావతి. దక్షిణ కుడికాలు ముందు పెట్టి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది పెళ్లి కూతురుగా. పూజా మందిరం ముందు నిలబడి అనిల్ దక్షిణ దేవుడికి దండం పెట్టారు. అక్కడ్నుంచి అనిల్ చకచకా హాల్లోని ఓ ఫోటో ముందు నిలబడ్డాడు. ఆమె అతన్ని అనుసరించింది. గోడకి నిలువెత్తు ఫోటో ఎర్రని గులాబీ పూల మాలతో ఉంది. అతని మొదటి భార్య గౌరీ అని దక్షిణకి అర్థమైంది. అతనితో పాటు ఆమె ఆ ఫోటోకి నమస్కరించింది. ఇద్దరి వైపు నుంచి కొద్దిమంది దగ్గర బంధువులు, స్నేహితులు పెళ్ళికొచ్చారు. అనిల్ కూతురికి 7 ఏళ్ళు, కొడుక్కి 4 ఏళ్ళు. వాళ్ళిద్దరికీ ఈ పెళ్ళి, ఈ కొత్త అమ్మ గురించి ముందే వివరంగా చెప్పారు. పాప దక్షిణని సాధారణంగానే ఒప్పుకుంది. బాబుకి ఇంకా అంతగా విషయాల్ని అర్థం చేసుకునే వయసు కాదేమో. ఎలా తీసుకున్నాడో తెలియలేదిద్దరికీ. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేశాక సిటీలో వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి బయలుదేరారు. రాత్రి ఊరు వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే భోజనాలకి మిగిలారు. హైమావతి కలర్స్ ఛానల్లో సీరియల్ చూస్తుండగా అనిల్ వెళ్ళి ఆమె పక్కన కూర్చొని అమ్మా, ఈ సీరియల్ అవ్వగానే అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నాడు. అలాగే అన్నట్టు తలూపారామె. అత్తగారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఆమెతో పాటు ఊరికే టీవీని చూస్తున్న దక్షిణ ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది తనకి రెండో పెళ్ళి. మొదటి పెళ్ళప్పుడు పరిస్థితులు వేరు.
విశ్వాస్ పెళ్లికి ముందే స్నేహితుడు. పెళ్ళి, ఆ ఇల్లు ఏమంత పెరుగ్గా అనిపించలేదు. ఇప్పుడలా కాదు. అంతా కొత్తవాళ్ళు. ఇంతలో అత్తగారి సెల్ మోగింది. హలో. దమయంతి. అంతా బాగానే అయింది. ఆ మనవాళ్లే. ఇంకా డిన్నర్ అవ్వలేదు. చెయ్యాలి. చూస్తున్నా. అదే సీరియల్. ఇలా ఆమె కాసేపు మాట్లాడి, మా ఆడపడుచు కూతురు డెలివరీకని అట్లాంటా వెళ్ళింది. ఇలా నీకు ఒక్కొక్కరు పరిచయం అవుతారులే. రండి తిందాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు హైమావతి. రోజూ ఇంట్లో దేవుడికి పూజ చేశాక గౌరీకి పూలమాల వేసి దీపం పెడతాడు అనిల్. పాపాబాబు స్కూలుకి వెళ్లే ముందు తల్లి ఫోటోకి నమస్కరించి వెళ్తారు. హైమావతి గారు రోజు ఆ ఫోటో దగ్గర 2 పువ్వొత్తులు వెలిగిస్తారు. గౌరీని ఆ ఇంట్లో అంతా అలా గుర్తుపెట్టుకుని ఇష్టపడటం దక్షిణకి ఆ ఇంట్లో వారందరిపై గౌరవాన్ని పెంచింది. పెళ్లికని పెట్టిన 2 వారాల సెలవు అయిపోవటంతో ఆఫీస్కి వెళ్తానని అనిల్కి చెప్పింది దక్షిణ. మరి కొన్నాళ్ళు పెట్టొచ్చుగా అన్నాడు. ఇంట్లో ఉంటే బోర్ కదా తనకి, వెళ్ళని అన్నారు హైమావతి. మరో కొత్త మనిషి ఆ ఇంట్లో తిరుగుతుంటే హైమావతికి కొత్తగా ఉంది. ఆమె కాస్త ఊపిరి పీల్చుకోవాలనుంది. దక్షిణకి ఎంత తొందరగా ఆఫీస్కి వెళ్తానా అనుంది. ఈ ఇంటి నుంచి కాసేపు బయటికి వెళ్ళాలనుందామెకి. దక్షిణకి ఆఫీస్కి వెళ్తుంటే కాస్త బెరుగ్గా అనిపించింది. తను మళ్ళీ పెళ్లి చేసుకోవటం పట్ల ఆ ఆఫీస్లోని చాలామందికి రకరకాల అభిప్రాయాలున్నాయని తెలుసు. అవేవి గుర్తు తెచ్చుకోకుండా లోపలికి ఎప్పట్లా మామూలుగా వెళ్ళటానికి ప్రయత్నించింది. కొలీగ్ రేవతి వచ్చి, కంగ్రాచ్యులేషన్స్, ఎలా ఉంది నీ కొత్త జీవితం అని అడిగింది. గుడ్ అంది దక్షిణ. ఇంకెవరికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా పనిలో పడింది దక్షిణ. ఆ సాయంకాలం దగ్గర స్నేహితురాలు స్వాతి ఫోన్ చేసి, ఎలా ఉంది అని దక్షిణ్ని అడిగింది. ఇంకా కొత్త పోలేదు అంటూ ఇంట్లోని విషయాలు చెప్పింది దక్షిణ. కొత్తగానే ఉంటుంది, టైం పడుతుంది. మీరిద్దరూ పిల్లలు అయితే ఈసరికి కాస్త కొత్త పోయిండేది నీకు. అటు మీ అత్తగారు ఆ ఇంట్లో తన స్పేస్కి అలవాటు పడిపోయారు. పిల్లలతో కాస్త కలివిడిగా ఉండు అంది స్వాతి. దక్షిణకి 28 ఏళ్లప్పుడు విశ్వాస్ కనిపించిన తీరాలకి వెళ్ళాడు. ఆ తర్వాత ఓ 2 ఏళ్లకి దక్షిణని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అంటుండేది స్వాతి. దక్షిణకి మళ్ళీ పెళ్ళంటే మొహమాటంగా అనిపించేది మొదట్లో. వారమంతా ఆఫీస్లో బాగానే గడిచేది. ఆదివారం స్నేహితులు, తన అక్క, తమ్ముడు, ఒక్కరనేంటి అంతా వారి వారి కుటుంబాలతో ఉండేవారు. ఆమె ఆదివారాలని ఒంటరిగా గడిపేది. ఒంటరితనం విసుగ్గా ఉండేది. దాదాపు ప్రతి ఆదివారపు విసుగు ఆమెని పెళ్లి చేసుకోవాలనిపించేలా చేసేది. కానీ ఎవరైనా బాధ్యతని తీసుకొని పెళ్లి చేస్తే బాగుండు అనిపించేది. అప్పటికి మ్యాట్రిమోనియల్ కాలమ్స్ చూస్తుండేది దక్షిణ. స్వాతి కాస్త బాధ్యత తీసుకొని దక్షిణ కోసం సంబంధాలు చూస్తుండేది. అలా వెతుకుతూ ఉంటే అనిల్ సంబంధం మ్యాట్రిమోనియల్లో కనిపించటం, ఆ సంబంధం విషయం స్వాతి దక్షిణ వాళ్ళింట్లో మాట్లాడింది. ఆమె పెళ్లి చేసుకుని స్థిరపడటమే భవిష్యత్తులో ఆమెకి తమకి మంచిదని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. అలా అందరి ఆమోదంతో దక్షిణ పెళ్లి జరిగింది. అయితే చిత్రంగా దక్షిణకి ఈ మొత్తంలో ఏదో ఇరుకు తోస్తుంది. ఈ కొత్త జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. ఎలా ఆలోచిస్తుంది దక్షిణ. ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి దక్షిణ ఇంటికొచ్చేసరికి హైమావతి బిజీగా ఫోన్లో బంధువులని, స్నేహితుల్ని ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అనిల్ ఏవో బాక్సుల్ని ఇంట్లో ఓ మూలగా సర్దిస్తున్నాడు. ఏంటో ఈ హడావుడి అని దక్షిణ అనుకుంటూ ఉండగా, రేపు గౌరీ పుట్టినరోజు. ఉదయమే మనం గౌరీ పేరుతో బాబా గుడిలో అర్చన చేయించాలి. అనాథ శరణాలయంలోని పిల్లలకి స్వీట్స్, పుస్తకాలని పిల్లలిద్దరితో ఇప్పించాలి. ఈ బాక్సుల్లో ఉన్నవి పుస్తకాలు. స్వీట్స్ రేపు ఉదయం వస్తాయి. రేపు సాయంత్రం దగ్గర వాళ్ళందరికీ మన ఇంట్లో భోజనాలు. రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు అన్నాడు అనిల్. సరేనన్నట్టు తలూపింది దక్షిణ. ఉదయమే దక్షిణ తలస్నానం చేసి పాయసం చేసింది నైవేద్యానికి. గౌరీ ఫోటోని పూలమాలతో అలంకరించి ఇంట్లో పూజకి అన్నీ సిద్ధం చేసింది. పిల్లలిద్దరూ రెడీ కావటానికి సాయం చేసింది. అందరూ బాబా గుడికి వెళ్లారు. పిల్లలిద్దరితో తీసుకొచ్చినవన్నీ అనాథాశ్రమంలోని పిల్లలకి దక్షిణ అనిల్ దగ్గరుండి ఇప్పించారు. సాయంకాలం ఇంటికొచ్చిన గౌరీ వాళ్ళ అమ్మా నాన్నగార్లని హైమావతి దక్షిణకి పరిచయం చేసింది. పిల్లల అమ్మమ్మ తాతగార్లతో సందడిగా కబుర్లు చెప్తున్నారు. కేక్ కట్ చేశారు. తండ్రికి ముందుగా కేక్ ముక్కను అందించారు.
అసలు ఈ పెళ్ళి, ఇల్లు, మనుషులు కొత్తగా ఉన్న దక్షిణకి ఈ సన్నివేశాల్లో తన పాత్రేంటో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోవటం గౌరీ తల్లిగారు గంగాదేవి గమనించి, ఇదంతా వీళ్ళెందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. గౌరీ తల్లిగా గౌరీని గుర్తుంచుకోవటం నాకు బానే ఉంది. కానీ ఇదంతా నీకెంత ఇబ్బందిగా అనిపిస్తుంది కదూ? మెల్లగా వాళ్ళకి అర్థమవుతుంది. ఇంత హడావుడి లేకుండా కూడా గౌరీని మనం గుర్తు చేసుకోవచ్చు అన్నారు. అరే, నాకలాంటి ఇబ్బందేం లేదండి. కాకపోతే అందరూ కొత్త కదా! వచ్చే సంవత్సరానికి అలవాటు పడతాననుకుంటా. అందరూ ఇలా గౌరీ గారిని గుర్తు చేసుకోవటం, ఆమెకొక కంటిన్యూటీ ఉండటం బాగుంది అంది దక్షిణ. ఆమె నవ్వి, నిన్నర్థం చేసుకోగలను. నీకెప్పుడు ఏం మాట్లాడాలనిపించినా ఫోన్ చెయ్యి. పిల్లల్ని నువ్విష్టంగా చూస్తున్నావు. నాకా విషయంలో దిగులేం లేదు. మెల్లిగా నీ ఇబ్బందులు తగ్గుతాయి అన్నారామె. దక్షిణ, దక్షిణ! ఇంటికప్పు ఎగిరిపోయేలా అనిల్ ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక దక్షిణ, హైమావతి పూజగది దగ్గరకొచ్చారు. ఇదేంటి? పూజగదిలోని ఫోటోని చూపిస్తూ ఆయాసపడుతూ అడిగాడు అనిల్. హైమావతి దక్షిణ వైపు చూశారు. విశ్వాస్, ఈరోజు విశ్వాస్ వెళ్ళిపోయిన రోజు. అందుకే పూజగదిలో ఆ చిన్న ఫోటో పెట్టి పువ్వులుంచాను. రేపు తీసేస్తాను. ఎవరో తెలియక కంగారు పడినట్టున్నారు. సారీ, ముందే చెప్పాల్సింది అంది దక్షిణ. దక్షిణకి ఇంత ధైర్యం ఏమిటా అని ఆశ్చర్యపోతూ ఆమె వైపు పట్టరాని కోపంతో చూస్తున్నాడు అనిల్. కొడుకు నోట్లోంచి మాట రాకముందే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని. ఉన్నట్టుండి పూజగదిలో తెలియని వాళ్ళ ఫోటో కనిపిస్తే ఎవరికైనా కంగారుగానే ఉంటుంది. నువ్వన్నట్టు ముందే ఒక్క మాట చెప్పుంటే బాగుండేది. అలాగేలే, రేపు తీసేద్దువు కాని అంది హైమావతి. అనిల్ అప్పటికింకా ఈ అనుకోని షాక్ నుంచి తేరుకోలేదని హైమావతి గమనించి, నీ పూజ కానిచ్చిరా అన్నారు. అనిల్ చూపుల్లోని తీక్షణత ఎందుకో దక్షిణకి అంతు చిక్కలేదు. ఇదేంటి ఇంత ధైర్యంగా ఫోటో పెట్టింది? తనింకా విశ్వాస్ని మర్చిపోలేదా? ఇంకా ఏమేం మర్చిపోలేదో తనతో ఉన్నప్పుడు, ముఖ్యంగా తను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు. ఛా! అనిల్ మనసు రుసరుసలాడింది. కంపరంగా అనిపించింది. అమ్మ చెప్పినట్టు తను పెళ్లి కాని అమ్మాయినే పెళ్లి చేసుకోవలసిందా? అలాంటి అమ్మాయిని చేసుకుంటే పిల్లల్ని ఎలా చూసుకుంటుందో ఏమో. జీవితంలో ఏదో ఒకటి కోల్పోయిన అమ్మాయిని చేసుకుంటే కృతజ్ఞతగా పిల్లల్ని బాగా చూసుకుంటుందనుకున్నాను. కానీ ఇలా ముందు మొగుడిని ఇంట్లోకి తీసుకొస్తుందనుకోలేదు అని మనసులోనే చిరాకు పడిపోయాడు. అసలు దక్షిణ ఇంత తెలివి తక్కువదేంటి? అసలు ఏ మొగాడైనా ఇలా పెళ్ళం మొదటి మొగుడిని పూజగదిలో ఉంచడానికి ఒప్పుకుంటాడా? అసలు ఏం ఆలోచిస్తుందో ఏంటో. దక్షిణకి ఆ మొగుడిపై కోపం ఉండే అవకాశం లేదు, అవసరమూ లేదు. కానీ ఇలా అతని పట్ల ప్రేమను ప్రదర్శించకూడదు కదా. ఫోటోని ఇలా పబ్లిక్గా ఉంచితే ఏ మొగుడు సహించడు. ఆమెకు అర్థమయ్యేట్టు చెప్పాలి అనుకున్నారు హైమావతి. పూజ అవ్వగానే అనిల్, అమ్మా బ్రేక్ఫాస్ట్ అన్నాడు ఎప్పట్లానే. కానీ అతని స్వరంలో చికాకు దక్షిణకి హైమావతికి వినిపించింది. ఆఫీస్కి బయలుదేరే ముందు ఎప్పట్లానే దేవుడికి దండం పెట్టుకోవాలని పూజగది దగ్గరికి వెళ్ళింది. విశ్వాస్ ఫోటో లేదు. అత్తయ్య తీసేశారా? అనిల్ తీశాడా? ఆమె ఆలోచిస్తోంది. దక్షిణ వంటగదిలోకొచ్చింది. అనిల్కి లంచ్ బాక్స్ కడుతున్న హైమావతి గారిని ఫోటో గురించి అడిగింది. ఆమె ఈ మాటలు కొడుకు ఎక్కడ వింటాడోననే భయంతో గుమ్మం వైపు ఓసారి చూసి, నేనే తీశాను, తర్వాత ఇస్తాను స్వరం తగ్గించి మెల్లగా అంది. రేపు తీయమన్నారుగా, ఇప్పుడే తీసేశారేంటి? అప్రయత్నంగా దక్షిణ తన స్వరాన్ని బాగా తగ్గించి అడిగింది. తర్వాత మాట్లాడదాం చెవిలో గుసగుసలాడినట్టు చెప్పారామె. అనిల్ పని మీద బయటికి వెళుతూ ముభావంగానే బాయ్ చెప్పాడు. అనిల్ ఎప్పుడు బయటికి వెళ్తాడా, ఎప్పుడు దక్షిణతో మాట్లాడదామా అని ఎదురు చూస్తున్న హైమావతి, నీకసలు తెలివి లేదు. అలా ఎవరైనా పాత మొగుడికి పూజ ఈ కొత్త మొగుడింట్లో చేస్తారా? అనిల్ బాధపడడా అన్నారామె. ఇందులో పొరపాటేముంది? ఈరోజు కూడా అతనికి పువ్వులు పెట్టుకోకూడదా అడిగింది దక్షిణ. నీ పాత జీవితం నువ్వు ఈ ఇంట్లోకి తీసుకురాకూడదు. ఓ విధంగా నువ్వు లక్కీ అనుకోవాలి. రెండో పిల్లని కూడా అనుకోకుండా అనిల్ నిన్ను ఎంచుకున్నాడు. ఎలాంటి గొడవలు ఉండకూడదనే నేను పెళ్లి కాని వాళ్ళనే చేసుకోమని చెప్పాను. కానీ తను నిన్నెంచుకున్నాడు. మేం తన ఇష్టానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదు అన్నారామె. మీ కోడలి ఫోటో పెడితే పర్వాలేదా అని దక్షిణ అడిగితే సమాధానంతో ఆమె రెడీగా ఉన్నారు. కానీ దక్షిణ అడగలేదు. అసలు అలా అడగాలని దక్షిణ అనుకోలేదు. దక్షిణ ఆఫీస్కి బయలుదేరింది.
మనసంతా ఒక వెలితి. ఆ వెలితి విశ్వాస్కి సంబంధించింది కాదు. అనిల్ ప్రవర్తన వలన కలిగింది. అతని విషయాలని తను అర్థం చేసుకున్నట్టు తన మనసుని అర్థం చేసుకోవడానికి అతను ఎక్కడా ఏ విషయంలోనూ ప్రయత్నించటం లేదు. తను అతని జీవితంలోకి రాకముందు ఆ ఇంట్లో అతని దినచర్య ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. తనతో అతను పంచుకుంటుంది ఒక్క మంచాన్ని మాత్రమే. అక్కడ కూడా అనేకసార్లు అతను గౌరీ అంటుంటాడు. అర్థం చేసుకుంది కానీ తనెప్పుడు ఆ విషయాన్ని అతని దృష్టికి కూడా తీసుకెళ్లాలని అనుకోలేదు. అతనికి అలవాటైన జీవితాన్ని, అతను సర్దుకున్న ఇంటిని, అతని బాంధవ్యాలని, అతని రొమాంటిక్ జీవనాన్ని తను గౌరవించింది. అందులో ఇష్టంగా ఇమడడానికే తను ప్రయత్నిస్తుంది. కానీ అతను ఈరోజు ఒక్క క్షణం కూడా ఓపిక పట్టకుండా ఎంత అసహనాన్ని చిమ్మరించాడు. అతనికి తను చేసిన పని నచ్చకపోతే ఆ విషయాన్ని కాస్త నిదానంగా చెప్పొచ్చు. కానీ అతను తనకి అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనుకోలేదు. అన్యమనస్కంగానే ఆఫీస్లో దక్షిణ గడిపింది. సాయంకాలం ఆమె గుడికి వెళ్ళి విశ్వాస్ పేరుతో అర్చన చేయించి బయటకొచ్చింది. సెల్ ఫోన్ని యాక్టివ్ మోడ్లోకి మార్చింది. 8 మిస్డ్ కాల్స్ అనిల్ నుంచి. తిరిగి అనిల్ దగ్గర నుంచి కాల్ వస్తుంటే అరే ఏమైంది, ఎప్పుడు ఇన్ని కాల్స్ చేయుడే అనుకుంటూ ఆదుర్దగా ఫోన్ తీసింది. మీ ఆఫీస్ వైపు నుంచి వెళ్తున్నాను, నీ పని అయిపోతే తీసుకెళ్దామని ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నాను అన్నాడు అనిల్. సారీ, సైలెంట్లో ఉంది, అయినా నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను అంది. సైలెంట్లోనా? ఎందుకు? అతని గొంతులోని అనుమానపు ధ్వని పూర్తిగా వింటూనే గుడికొచ్చాను అంది. గుడికా? ఓ చెప్పలేదు, చప్పున మాట విరుపుతో అన్నాడు. దక్షిణకి తన కంఠాన్ని ఎవరో గట్టిగా నొక్కుతున్నట్టయి మాటలు ముక్కలైపోతుంటే ఆమె వాటిని పోగు చేసుకునేలోగా అతను ఫోన్ కట్ చేశాడు. అప్పుడప్పుడు అలా ఆఫీస్ నుంచి గుడికి వెళ్ళి ఇంటికి రావటం దక్షిణకి అలవాటేనని ఇంట్లో వాళ్ళకి, అనిల్కి కూడా తెలుసు. కానీ ఈరోజు తను గుడికి రావటం ఎందుకో అతను ఊహించే ఉంటాడన్న విషయం దక్షిణకి అర్థమైంది. ఆమెని నిస్సత్తువ ఆవరించింది. దక్షిణ మనసులోకి అప్రయత్నంగానే తనకి విశ్వాస్కి స్నేహితులైన ప్రదీప్, అనన్య మెదిలారు. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అనుకోకుండా వచ్చిన దక్షిణాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, సంతోషించారు. ఆ రోజు విశ్వాస్ పుట్టినరోజని వాళ్ళకి గుర్తుంది. ఆమె అందుకే వచ్చిందని కూడా గ్రహించారు. హాల్లో పండిన మామిడి పండు రంగు వేసిన ఒక గోడపై లామినేషన్ చేయించిన బోల్డన్ని ఫొటోస్ వివిధ సందర్భాల్లోవి ఉన్నాయి. అందులో విశ్వాస్, ప్రదీప్, అనన్య యూనివర్సిటీలో తీయించుకున్నవి. హాలిడేకి థాయిలాండ్ వెళ్ళినప్పటివి. వాళ్ళిద్దరి పెళ్లిలో విశ్వాస్ అల్లరి చేస్తున్న పిక్చర్స్, ఇలా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు, కొత్తవి పాతవి. మధ్య మధ్యలో విశ్వాస్ చేసే అల్లరిని, మేనరిజమ్స్ని గుర్తు చేసుకున్నారు. ఓ గంటకి దక్షిణ మనసు కాస్త తేలిక పడింది. ఇంటికి బయలుదేరింది. ఆమె ఇంటికొచ్చేసరికి ఎప్పట్లానే అత్తగారు టీవీ సీరియల్స్ చూస్తోంది. పిల్లలకి ట్యూషన్ టీచర్ స్టడీ రూమ్లో చదువు చెప్తోంది. దక్షిణ తమ గదిలోకి వెళ్ళింది. అనిల్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు. పక్కనే వోడ్కా బాటిల్, గ్లాస్లో సగం ఖాళీ అయిన వోడ్కా. ఇంత ఆలస్యమైందే అడిగాడు అనిల్. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆమె బాత్రూంలోకి వెళ్ళింది. అనిల్కి పట్టలేనంత ఉక్రోషం వచ్చింది. కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక ఒకేసారి గ్లాసులో ఉన్నదంతా తాగేశాడు. దక్షిణ స్నానం చేసొచ్చి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటోంది. ఆమె వెనకే నిలబడి ఆమె బొట్టు పెట్టుకోవటం పూర్తి చేస్తుండగా, గుడికెందుకెళ్ళావు, ఎవరా ఫ్రెండ్స్ అని అడిగాడు. ఆమె చెప్పబోతుంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు అని ఆగి అద్దంలోంచి ఆమెను చూస్తూ బట్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటూ ఆమెని వెనక నుంచి 2 చేతులతో బలంగా హత్తుకున్నాడు. ఆమె మెడపై పళ్ళతో గట్టిగా చర్మాన్ని పట్టి ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ వరకు ఆమె చర్మం కమిలింది. ఆమె విలవిలలాడుతూ అతని నుంచి విడిపించుకోబోతుంటే అతను ఆమెని అలానే గోడ కదింపెట్టి ఎవరా ఫ్రెండ్స్ అని అడిగాడు. మెడ మీద మంట పుడుతున్న గాయం కంటే కొత్త జీవితం మీద తను పెట్టుకున్న ఆశలు దగ్ధమైపోతున్న గాయం ఆమె మనసుని దహించి వేస్తుంది. ఆమె అతని వైపు నిర్లిప్తంగా చూస్తుండిపోయింది. ఏ ఆలోచనలు అతన్ని ఉదయం నుంచి అసహనానికి గురి చేస్తున్నాయో తనకి తెలుస్తూనే ఉంది. కానీ అతను ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాడేంటి? ఇది పూర్తిగా తన ఊహకందని విషయం. అతను రవ్వంత స్పష్టంగా మాట్లాడితే బాగుండు. తను విపులంగా వివరిస్తుంది, కానీ అతను మాట్లాడడు.
తన్ని మాట్లాడనివ్వడు. మాట్లాడాలి. ఈ బంధాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోకూడదు. అసలు నా మనసులో ఏం జరుగుతుంది? తనెందుకు ఫోటో పెట్టింది? తనేం తెలివి తక్కువదేం కాదుగా. విశ్వాస్ని పువ్వులతో తలుచుకోవాలనిపించింది. అది నిజం. తనలో ఈ మొత్తంపై లీలగా ఉన్న కోపాన్ని ప్రదర్శించడానికి ఆ పని చేశానా? ఆలోచిస్తుంటే అది ఒక కారణంగానే కనిపిస్తుంది. తనే మాట్లాడితే ఏంటి అంతగా అతన్ని బాధించే విషయమని అడిగితే నేనలా అన్నానా అంటే? ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి చివరికి నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది అనుకుంది దక్షిణ. మెల్లగా గదిలోంచి బయటకొచ్చి అత్తగారి దగ్గర కూర్చుంది కాసేపు. భోజనాల దగ్గర హైమావతి ఏవో మాట్లాడుతున్నారు. అంతా తేలిక చెయ్యాలని. కానీ ఆ నిశ్శబ్దం ఏమంత మామూలు కాలేదు. దక్షిణ వంటగది సర్ది గదిలోకొచ్చేసరికి అనిల్ టీవీ చూస్తున్నాడు. ఆమె మంచంపై పడుకొని బ్లాంకెట్ కప్పుకోబోతుంటే అతను ఆ బ్లాంకెట్ని తప్పించి ఆమె పొట్టపై తల పెట్టి టీవీ చూడసాగాడు. ఆమెని ఇందాకటతని ప్రవర్తన ఇంకా పచ్చిగా సలుపుతోంది. తిరిగి ఏ గాయాలకి అవకాశం ఇవ్వకూడదని ఎప్పట్లా ఆమె చేతులు అతని జుట్టుతో ఆడుకోలేదు. అచేతనంగా ఉండిపోయాయి. ఈ నెగిటివిటీ పెరగకుండా ఉండాలంటే నిద్రపోతే రేపటికి చాలా వరకు సర్దుకుంటుందనిపించింది. మెల్లగా అతని తలని తప్పిస్తూ ఆమె పక్కకి తిరిగి మళ్ళీ బ్లాంకెట్ కప్పుకోబోతుంటే అతనికి అవమానంగా అనిపించింది. కోపం వచ్చింది. పట్టుదలగా ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఒక్కో వేలు చివర ముద్దు పెట్టాడు. ఆ చేతుల్ని అలానే తన జుట్టులోకి లాక్కున్నాడు. ఆమెలో చలనం లేదు. అతను చప్పున ఆమె వైపు తిరిగి ఆమె పైకి ఎగబాకి ఆమె పెదవులపై అత్యంత గట్టిగా పంటితో నొక్కి ముద్దులు పెడుతున్నాడు. ఆమె బాధతో అతని భుజాల్ని పట్టుకొని వెనక్కి నెట్టింది. అతను అంతకంటే బలంగా ఆమె నైటీ జిప్ని లాగి 2 చేతులతో ఆమె భుజాల్ని అదిమిపెట్టి మెడ నుంచి పొట్ట వరకు పంటితో చిన్నగా కొరుకుతూ గాయాలు చేశాడు. ఆమె బాధతో విలవిలలాడుతుంటే అతని మనసులోని కోపం మెల్లమెల్లగా కరుగుతోంది. ఆ రాత్రి మొదటిసారిగా ఆమెకి అత్యాచారం అంటే ఏంటో అనుభవంలోకొచ్చింది. ఎప్పట్లానే తెల్లారింది. రాత్రి బాధతో దక్షిణ మనసు శరీరం ముభావంగానే ఉన్నాయి. అతను మాత్రం ఎప్పట్లానే రోజువారీ పనుల్లో మామూలుగా ఉన్నాడు. ఆమెని ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. దక్షిణకి అతను తన శరీరాన్ని అలా ఎలా హింసించగలిగాడో అడగాలనిపించింది. కానీ అడగలేకపోయింది. అలా ఆమె శరీరంతో ఆడుకోవటంలోని ఆనందం అతనికి అనుభవంలోకి వచ్చాక అతను అప్పుడప్పుడు చాలా మొరటుగా ఆమె శరీరంపై మెసిలేవాడు. ఆమె పంటి బిగువున బాధను అదిమిపెట్టి అతనికి అలవాటు పట్టానికి ప్రయత్నించసాగింది. మెల్లగా పరిస్థితులు మామూలుగా అవుతున్నాయి. ఆ రోజు ఆమెకి తను ప్రెగ్నెంట్ అని అనుమానం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె పరీక్షించి ఎన్ని వారాల ప్రెగ్నెన్సీనో చెప్పింది. దక్షిణ సంతోషంతో ఆ విషయాన్ని అనిల్కి చెప్పింది. అతను సంతోషించలేదు. కాసేపు ఆలోచించాడు. మనకి 2 పిల్లలున్నారు కదా, ఇంకా పిల్లలెందుకు? అబార్షన్ చేయించుకో, అమ్మ తోడుస్తుంది అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే మాట్లాడలేకపోయింది. అతని మాటల వెనుక భావం స్పష్టంగానే అర్థమవుతుంది. అక్కడుంటే సంభాషణ పెరుగుతుందేమోనని అతను గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అత్తయ్య గారికి చెప్పి లాభం లేదు. ఆమె తన్ని తెలివి తక్కువదని అనుకుంటుంది. ఎలా? తర్వాత రోజు ఆఫీస్కి దక్షిణ బయలుదేరబోతుంటే హైమావతి గారు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అన్నారు. ఓ 2 రోజుల తర్వాత వెళ్ళటం విషయం ఆలోచిద్దాం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. స్వాతికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతనికి ఇంత ఇన్సెక్యూరిటీ ఏంటి? ఇది చాలా డెలికేట్ విషయం, ఆలోచిద్దాం అంది స్వాతి. కానీ ఎలా ఒప్పించాలో స్వాతికి కూడా అర్థం కాలేదు. అసలు పిల్లలెంత ముఖ్యమైన విషయం కదా. పెళ్లికి ముందు ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోలేదు? తనకి తట్టలేదేంటో. లేకపోతే దక్షిణకి చెప్పుండేది. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు ఇన్ని విషయాల్ని అగ్రిమెంట్లా మాట్లాడాల్సి వస్తుందేంటో. తమ అనుబంధానికి అపురూపమైన కానుక ఈ బేబీ. అతనెందుకు అనుకోలేకపోతున్నాడు? తల్లి కావాలనే అనుభవం దక్షిణ కావాలనుకుంటే అతనెందుకు అబ్జెక్ట్ చేయాలి? ఆ రాత్రి అతను తిరిగి మళ్ళీ అబార్షన్ విషయం గురించి గుర్తు చేశాడు. చేసుకోవాలని లేదు అంది. పిల్లలు అవసరం కాదు. పిల్లలు మన మధ్య ఉండే అనురాగానికి ఆనవాలు. మనకి 2 సరిపోదా అన్నాడతను. తెలుసు. 3వ బేబీ కూడా ఉంటే ఏమవుతుంది? అంటే
వాళ్ళిద్దరూ నీకు నీ పిల్లలు అనిపించటం లేదా? అతను ఇలా అనేయగలడని ఆమెకి లోలోపల ఎక్కడో చూచాయిగా తెలుసు. అందుకే కాస్త బెదరకుండా, నా పిల్లలే అనిపిస్తున్నారని నేనేం ప్రూఫ్స్ చూపించాలనుకోవటం లేదు. ఇదొక హ్యాపీ మూమెంట్, ఆలోచించు అని అంతకంటే సంభాషణని ముందుకు తీసుకెళ్లటం ఇష్టం లేక అక్కడి నుంచి లేచి హాల్లోకొచ్చింది. స్వాతికి విషయం చెప్పింది దక్షిణ. పోనీ అతను చెప్పినట్టు చేయించుకోరాదా? మరోసారి అవకాశం వస్తుంది కదా, అప్పుడు చేయించుకోనని గట్టిగా చెప్పు. ఒకసారి తన మాట విన్నావనే ఆధారం ఉంటుంది. ఒకవేళ రాకపోతే, వచ్చినా అప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే? అదీ కాక నాకు ఈ బేబీ కావాలనిపిస్తుంది. అసలు నువ్వు అతనితో జీవితంలో ఎలా ఒదిగిపోయావో అన్న విషయాన్ని అతను చూడటం లేదు. కానీ అతనికి ఇష్టం లేకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తుంది, చెప్పింది స్వాతి. తిరిగి మరో రోజు ఉదయం, డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇవాళ 11:30కి దొరికింది, వెళ్ళాలి అన్నారు హైమావతి. సారీ అత్తయ్య, ఈరోజు వీలు కాదు, క్యాన్సిల్ చేసేయండి అంది దక్షిణ. హైమావతి గారికి దక్షిణకి ఈ అబార్షన్ ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది? మరోవైపు కొడుకు పడుతున్న ఆదుర్త అర్థమవుతుంది. దక్షిణకి పిల్లలు పుడితే ఈ పిల్లల్ని ఎలా చూస్తుంది అన్నదొకటే కాకుండా అసలు తన పిల్లలు మరోలా ఫీలవుతారనే అనుమానం ఉందతనికి. పోనీ ఇవన్నీ దక్షిణతో మాట్లాడుకొని లోపల భయాలు పోగొట్టుకుంటాడంటే అతన్ని ఏదో అడ్డుపడుతుంది. అందుకే దక్షిణకి మాట్లాడే అవకాశం ఇవ్వడు, తీసుకోనివ్వడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద అడ్డుగోడ రాకుండా తను చూడాలి. ఎలా? దక్షిణ కూడా మాట వినెట్టులేదు. ఎలా? ఆలోచించే ఓపిక లేక ఆమె అలానే కూర్చుండిపోయింది. ఆ సాయంకాలం దక్షిణ గంగాదేవికి ఫోన్ చేసి వాళ్ళింటికి వెళ్ళింది. గంగాదేవి అప్పుడప్పుడు ఫోన్ చేసి దక్షిణ్ని పలకరిస్తూ ఉంటుంది. ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ తన ప్రెగ్నెన్సీ విషయం ఆమెకి చెప్పింది దక్షిణ. అవునా, చాలా సంతోషంగా ఉంది, కంగ్రాచ్యులేషన్స్ అన్నారామె. దక్షిణ అందుకున్న మొదటి అభినందన. పులకించే మనసుతో థ్యాంక్ యూ అంది. మెల్లగా తనెదుర్కొంటున్న సమస్యని చెప్పింది. అలానే ఫోటో విషయంలో జరిగిన గొడవ చెప్పింది. అప్పటికప్పుడే ఇదో పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది, మళ్ళీ పెద్ద సమస్యగా తోస్తుంది అంది దక్షిణ. ఆమె కాసేపు మౌనంగా ఉండిపోయారు. తన వైపు ఆశగా ఎదురుచూస్తున్న దక్షిణ కళ్ళని చూస్తూ ఆమె ఎక్కువసేపు మౌనంగా ఉండలేకపోయింది. ఇలాంటివి సెన్సిటివ్ మ్యాటర్స్. స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉండాలి, కుటుంబాల్లో ఎవరేం చెయ్యాలి, ఎవరేం చెయ్యకూడదు, ఇలాంటివి మన బుర్రల్లో ఆలోచించుకొని వాదించుకొని ఏదో ఒక పరిష్కారానికి వచ్చేట్టు వీలుగా ఉండవు. ఇలాంటి వాటికి ఘర్షణ తప్పదు. అలాని ప్రతిరోజు ఘర్షణతో బతకలేము. కాబట్టి ఎప్పుడోకప్పుడు వీలు చూసుకొని ఒక్కోసారి వెనక్కి తగ్గి ఒక్కోసారి ముందుకు పోయి బండి లాగిస్తూ ఉండాలి. ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు తోచటం లేదు అందామె. దక్షిణ ఆ ఇంట్లోంచి బయటకొచ్చి నింపాదిగా నడుస్తుంది. ఎక్కడ మనం తిరుగుబాటు చేయగలుగుతామో తెలీదు. విషయం అర్థమవుతుంటుంది. మార్పు తెచ్చుకోవటం ప్రతి సందర్భంలోనూ సాధ్యం కాదు. ఇదేంటో అనుకోకుండా కుటుంబానికున్న ఇన్ని పార్శ్యాలని ఒకేసారి చూశాను. కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరిని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఇప్పటికిప్పుడు తన సమస్యకి పరిష్కారం ఏంటో వెంటనే తెలీదు, కానీ మనసు మాత్రం తేలిక పడింది. ఎలాగైనా అతన్ని ఒప్పించాలి అనుకుంది. అతనితో ఈ సమస్య గురించి మాట్లాడాలి అనుకుంది. లేకపోతే తిరుగుబాటు తప్పదు అనుకుంది. ఎప్పుడూ లేనంత ప్రేమగా ఆమె తన పొట్టని చేత్తో తడుముకుంది. దక్షిణ నడకలో ఆమెకి తెలియకుండానే ఒక చురుకుదనం వచ్చింది. అప్పటికప్పుడు గుర్తుగా ఒక చిరుజల్లు ఎక్కడ్నుంచో వచ్చి ఆమెని స్పర్శించింది. కథ సమాప్తం. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.